విదేశాల యుద్ధం ఎఫెక్ట్ ముఖ్యంగా ఇండియాపై పెను ప్రభావమే చూపిస్తుందంటున్నారు ఆర్థిక నిపుణులు. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధ నేపథ్యంలో పెట్రోల్, గ్యాస్ ప్రభావం దేశంలో తీవ్ర ప్రభావమే చూపిస్తోంది. ఇంధనం అందుబాటులో ఉంటోందని కేంద్రం ఓవైపు ప్రకటనలు గుప్పిస్తున్నా పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు క్యూ కట్టిన విధానం చూస్తే యుద్ధం ఎఫెక్ట్ భారత్లో పెను ప్రభావమే చూపిస్తుందనడంలో సందేహం లేదు. ముఖ్యంగా నిర్మల్ జిల్లా బైన్సాలోని పలు పెట్రోల్ బంకుల వద్ద ఉదయం నుంచి వాహనదారులు బారులు తీరారు. పెట్రోల్, డీజిల్ కొరత ఉందన్న పుకార్లతో వాహనదారులు పెట్రోల్, డీజిల్ కోసం బంకుల వద్ద క్యూ కట్టారు. పలు పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ ఉన్న సిబ్బంది వాహనదారులకు ఇంధనం పోయకుండా ఇబ్బంది పెట్టారు. దీంతో వాహనదారులు గంటల తరబడి క్యూలో వేచి ఉన్నారు. స్టాక్ ఉంచుకొని పెట్రోల్ లేదను మరి స్కేల్ వేసి చూడండి, అలా ఉన్నదో లేదో తెలుస్తుంది కదా. నైట్ డ్యూటీ చేసిన వాళ్ళని చెప్తున్నాం, మరి డే డ్యూటీ చేసిన వాళ్ళు ఎవరోనో చెప్తే మంచిగా ఉంటుంది కదా. ఇక్కడ మేనేజర్ చెప్పిండట బంద్ చేసేయాలంటే మేనేజరు వాళ్ళతోటి బంద్ చేయించాం, వర్కర్లతోటి ఇప్పుడు పోయంగా బంద్ చేయించేసిండు అందరితోటి. మేము ఇప్పుడు లాంగ్ పోవాలా, అందరికి 1000 రూపాయలు వచ్చిందాక ఒక 500 రూపాయలనే పోయింది కదా, ఒక 200 రూపాయలు పెట్టండి. స్టాక్ లేదని ఎట్లా అంటున్నారు మీరు? అంత స్టాక్ ఉంచుకొని స్టాక్ లేదని చెప్తున్నారు అందరికి. పెట్రోల్ స్టాక్ ఉంచుకొని పెట్రోల్ లేదను మరి స్కేల్ వేసి చూడండి. శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరిలో నేడు ఆర్టీడీ సేవలను పునరుద్ధరించినందుకు కృతజ్ఞతగా ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. గత వైసీపీ ప్రభుత్వంలో పాలకుల నిర్లక్ష్యమే ఆర్టీడీ సంస్థ సేవలకు అంతరాయం వాటిల్లిందని పేర్కొన్నారు. మంత్రి నారా లోకేష్ ప్రత్యేక శ్రద్ధతో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఎఫ్సీఆర్ఏ పునరుద్ధరణకు కృషి చేశారని ప్రశంసించారు. గత ముఖ్యమంత్రి ఎవరు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం జరిగింది. యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు స్పష్టమైన హామీని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అప్పటి ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. అధికారంలోకి వచ్చిన 20 నెలల్లో అనేక సార్లు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆర్టీడీ సమస్యను పరిష్కరించినందుకు, ముఖ్యంగా ఈ సమస్య పేద ప్రజల సమస్య తన సమస్యగా భావించి అనేక సార్లు కేంద్ర ప్రభుత్వ పెద్దలతో చర్చించి ఎఫ్సీఆర్ఐ రెన్యువల్ చేయడానికి ప్రధాన కారణం మన యువనేత నారా లోకేష్ గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తారు. గత పాలకులు, గత ముఖ్యమంత్రి. కర్నూలు జిల్లా యమగనూరు చేనేత కళాకారులు తయారు చేసిన వస్త్రాలకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించడం కోసమే ఆప్కోలో విలీనం చేస్తున్నారని టీడీపీ చేనేత నాయకులు మాచని మహేష్, మాచని శివశంకర్, బండా నారప్పలు పేర్కొన్నారు. వైడబ్ల్యూసీఎస్ సొసైటీపై వైసీపీ నాయకులు తప్పుదోవ పట్టించేందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆప్కోలో విలీనం చేస్తున్నారు అనే తప్పుడు ప్రచారాన్ని మేము ఖండిస్తున్నాం. ఆప్కోలో విలీనం అనేది ఎందుకంటే కేవలం చేనేతల సొసైటీ చేనేతల్లో ఉన్నటువంటి తయారు చేసినటువంటి వస్తువులను మార్కెటింగ్ సౌకర్యం కల్పించేదాని కోసమే ఈరోజు ఆప్కోని తీసుకురావడం జరిగింది. ఇది ఈ యొక్క ఎమ్మినూరు సొసైటీ మాత్రమే పరిమితం కాదు, రాష్ట్రంలో ఇలాంటి సొసైటీలు ఎన్ని ఉన్నాయో అన్నిటిని కూడా ఆప్కో తీసుకొని ఈ యొక్క మార్కెటింగ్ సౌకర్యం కల్పించేదాని కోసం చేస్తున్నటువంటి ఒక మంచి పని. ఈ మార్కెటింగ్ సౌకర్యం కల్పించడం వలన వస్త్రాలు ఎక్కువ అమ్ముడుపోతాయి, అవుట్లెట్లు ఎక్కువ పెరుగుతాయి, దాని నుంచి ఆర్డర్స్ వస్తాయి, ఇంకా కావాల్సినటువంటి రకాలను నేర్పించి చేనేత సొసైటీలో చేనేతలకు కూలీలు పెంచడం కానీ, వాళ్ళ యొక్క స్టాఫ్కు జీతాలు పెంచడం కానీ, ఇవన్నీ మంచి కార్యక్రమం జరిగేటటువంటి అంశం ఇది. దీన్ని పట్టుకొని వాళ్ళు పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేస్తున్నారు. అసలు చేనేతకు సంబంధించినటువంటి వైడబ్ల్యూసీఎస్ సొసైటీ అనే పేరు మాత్రం ఎక్కడికి పోదు, కేవలం ఆప్కో ఇది ఎమ్మిగనూరు చేనేత సొసైటీ అని చెప్పి మాత్రమే ఉంటుంది. ఏలూరు జిల్లా రాయలసీమ అనకాపల్లిలో ఏర్పాటు చేసిన స్టీల్ ప్లాంట్ ద్వారా సుమారు 1,00,000 మందికి ఉపాధి కలుగుతోందని ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుభవం ఉన్న నాయకుడు కాబట్టి ఏ పని చేస్తే ప్రజలకు అవసరం ఉందో తెలుసుకొని పనిచేస్తున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లాలో పనితీరు బాగుందని సీఎం చంద్రబాబును ప్రశంసించారు.
మిట్టల్ వారి స్టీల్ ప్లాంట్ ని మరి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు శంకుస్థాపన చేశారో దీని గురించి ప్రజలందరికీ కూడా తెలియవలసిన అవసరం ఎంతైనా ఉంది. దీని ద్వారా ఏదైతే పరోక్షంగా గానీ ప్రత్యక్షంగా గానీ 1,00,000 మందికి ఉపాధి కల్పించడం జరుగుద్ది. ఇది 2030 నాటికి ఫస్ట్ ఫేజ్ మరి ప్రారంభించడం కూడా జరుగుద్ది. రమారమి 5,465 ఎకరాల్లో మరి ది స్టీల్ ప్లాంట్ మరి కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఏదైతే నారా లోకేష్ గారు 20 లక్షల ఉద్యోగాలు అన్నారు, అదేవిధంగా స్పీడ్ ఆఫ్ డూయింగ్లో, ఈజీ ఆఫ్ డూయింగ్లో చేసి కూటమి ప్రభుత్వం ఎవరైతే పరిశ్రమలు స్థాపిస్తున్నారో వాళ్ళందరికీ కూడా రాయితీలు అవ్వచ్చు, వాళ్ళకి ఏదైతే పర్మిషన్లు అవ్వచ్చు 24 గంటల్లో వాళ్ళకి కావాల్సిన ఇవ్వటం వల్ల పారిశ్రామికవేత్తలు కూడా ఆంధ్ర అందరూ కూడా పరుగులు తీస్తున్నారు. దానిలో భాగంగానే మరి అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్ అనేది రావటం జరిగింది. దాన్ని మరి నారా లోకేష్ గారు చాలా ప్రోత్సాహంతో అనేక దేశాలు తిరుగుతూ కూడా ప్రతి పారిశ్రామికవేత్తకి కూడా మా ఆంధ్రప్రదేశ్కి వస్తే మీకు ఏ బెనిఫిట్స్ జరుగుతాయి అనేది కూడా వాళ్ళందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. మరి అభివృద్ధి అంటే ఏ విధంగా ఉంటుంది, ఒక ప్రభుత్వం మీద నమ్మకం ఉంటే పారిశ్రామికవేత్తలు ఏ విధంగా వస్తారు అనే దానికి నిదర్శనమే ఈ స్టీల్ ప్లాంట్ అనేది ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. అల్లూరి జిల్లా పాడేరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో జర్నలిస్టుల ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ఎస్ దినేష్ కుమార్ హాజరయ్యారు. ఆరోగ్యశ్రీ కార్డుల ద్వారా చికిత్స ఉపాధి పొందేలా తగు చర్యలు తీసుకున్నామన్నారు. ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వారికి విశాఖపట్నంలో కేజీహెచ్, అపోలో హాస్పిటల్లో, కేర్ హాస్పిటల్, మిగతా ప్రైవేట్ హాస్పిటల్లో ఉచిత వైద్యం పొందే విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. వైద్య సేవ ఇట్లాంటి కార్యక్రమంలో క్యాష్ ఫ్రీ ట్రీట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా నాకు తెలిసిన వరకు దాదాపుగా 1,350 వ్యాధులు కవర్ అవుతుంది, అంటే ప్రొసీజర్స్ కవర్ అవుతుంది. నాట్ వ్యాధులు కాదు, డిఫరెంట్ ప్రొసీజర్స్ ఆల్రెడీ కవర్ అవుతుంది ఈ ఎన్టీఆర్ వైద్య సేవ. సో ఒకసారి దీని గురించి ఆలోచన చేస్తాము. ఈ మీటింగ్ లోపల మీకు కూడా కొంచెం క్లారిటీ ఇవ్వమంటాను. సో మనం ప్రైవేట్ గా మనకి సంవత్సరాలకి ఒక 1,000-2,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసిన వల్ల ఏమీ తప్పలేదు. ఎందుకంటే మీరు ఒక్కసారి మీరు హాస్పిటల్ వెళ్ళి వస్తానే 4,500 రూపాయలు పోతుంది, అంతే కదా. సో సేమ్ 2,500 రూపీస్ మనం బయట నుంచి జనరేట్ చేసుకుని మనం వాళ్ళకి ఉచితంగా కానీ వాళ్ళు పే చేసిన సేమ్ 1,500 రూపీస్ వాళ్ళ దగ్గర కలెక్ట్ చేస్తాము. రిమైనింగ్ 5,500 జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 6,200 మంది గిరిజనులకు ఉచిత వైద్య సేవలు అందించినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజన ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు పోలీస్ శాఖ చేపట్టిన ఈ కార్యక్రమం అభినందనీయమని ప్రశంసించారు. ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా ఒక మంచి ఇనిషియేటివ్ స్టార్ట్ చేశారు. సో వీ షుడ్ బి అప్రిషియేటింగ్ దిస్ ఇనిషియేటివ్ బికాస్ ఇది ఒక హెల్త్ క్యాంప్ మన కాటారాం డివిజన్ కోసం ప్రతి పబ్లిక్ కి ఒక అన్ని డీటెయిల్స్ మీకు హెల్త్ గురించి తెలియాలి. అది ఒక మంచి ఉద్దేశంతో ఇది ఈ రోజు పెట్టడం జరిగింది. మనం ఇక్కడ హెల్త్ క్యాంప్ లో అందరు ఇక్కడ వచ్చేసాం. సో మీ అందరు విలేజెస్ మీరు వేరే వేరే ఊరు నుంచి వచ్చారు. సో మీ హెల్త్, మీ ఫ్యామిలీ హెల్త్ అన్నీ మనకు చాలా ప్రయారిటీ. హైదరాబాద్ నుంచి, హనంకొండ నుంచి, యశోదా హాస్పిటల్ చాలా పెద్ద హాస్పిటల్, సిమిలర్ హనంకొండ నుంచి కూడా మీ దగ్గర స్పెషలిస్ట్ వచ్చారు. ఇక్కడ ఒక ప్లేస్లో అందరు వచ్చారు ఓన్లీ టు లుక్ ఆఫ్టర్ యూ, ఓన్లీ టు లుక్ ఆఫ్టర్ యువర్ హెల్త్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ బి థ్యాంక్ఫుల్ టు ఆల్ డాక్టర్స్ who have come here to serve you, to give the service. సో ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా ఒక మంచి ఇనిషియేటివ్ స్టార్ట్ చేశారు. సో వీ షుడ్ బి అప్రిషియేటింగ్ దిస్ ఇనిషియేటివ్ బికాస్ ఇది ఒక హెల్త్ క్యాంప్ మన కాటారాం డివిజన్ కోసం ప్రతి పబ్లిక్ కి ఒక అన్ని అల్లూరి జిల్లా కేంద్రంలో చీమాడుగుల మండలం వంతలు పంచాయతీలో నిధులు లేక అభివృద్ధి కొరవడిందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొండలు కోనల్లో ఉన్న మట్టితో నిర్మించిన పూరి గుడిసెల్లో జీవనం గడుపుతున్న నిరుపేదల్లో ఆదుకునే రాజకీయ నాయకుడు ఎవరూ లేరని వాలంటరీ వంతల చిన్నారావు భాషలు ఆవేదన
వ్యక్తం చేశారు. ఓట్ల కోసం వచ్చే నేతలు గెలిచిన తర్వాత తమ ఊరి వైపు కన్నెత్తి కూడా చూడడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు చదువుకునేందుకు ప్రాథమిక పాఠశాల కరువైందని కంటతడి పెట్టుకున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ గ్రామ సమస్యల్ని పరిష్కరించాలని కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ అధికారులు మచిలీపట్నం అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పిల్లుట్ల లోకనాథ్ ప్రసాద్ ఇంటిలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలతో ఈ దాడులు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. విజయవాడలో ఉన్న ఆయన ఇల్లుతో పాటు సోదరుడి ఇల్లు, మచిలీపట్నంలోని కార్యాలయంలో ఒకేసారి దాడులు నిర్వహించారు. ఈ సోదరుల ఆస్తులకు సంబంధించిన పత్రాలు సహా కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు. ఎవరు పెట్టిన శబ్ద వాయు కాలుష్యానికి కారణమవుతున్న ద్విచక్ర వాహనాల సైలెన్సర్లను పోలీసులు రోడ్డు రోలర్తో ధ్వంసం చేశారు. ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ ఆధ్వర్యంలో బుధవారం 2-వీలర్ సైలెన్సర్లను రోడ్ రోలర్తో తొక్కించారు. కొందరు ద్విచక్ర వాహనదారులు తమ బైక్లను భారీ శబ్దం చేసే సైలెన్సర్లను అమర్చుతున్నారని తెలిపారు. వీటి వల్ల పట్టణాలు, పల్లెలు, నగరాల్లో తీవ్ర శబ్ద వాయు కాలుష్యం నెలకొంటోందని, గర్భిణీలు, చిన్నారులు, వృద్ధులతో పాటు దీర్ఘకాలిక రోగులున్న వారు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. నాయిస్ పొల్యూషన్కి సంబంధించి అట్లాగే రోడ్ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం కంటిన్యూస్గా స్పెషల్ డ్రైవ్ టేకప్ చేసి నాయిస్ పొల్యూషన్ సంబంధించి ఎక్కడైతే సైలెన్సర్స్ ప్రాపర్గా లేకుండా బాగా ఎక్కువ నాయిస్ వస్తున్నటువంటి సైలెన్సర్స్ ఉన్నాయో అవన్నీ కూడా రిమూవ్ చేయించడం, ఈరోజు రిమూవ్ చేయించినవన్నీ కూడా ఈరోజు మనము ఇదంతా డెస్ట్రాయ్ చేయడం జరిగింది. లాస్ట్ 4 months నుంచి చూస్తే దాదాపు 100 పైగా సైలెన్సర్లు మనం తీసుకొని వచ్చి వాటన్నిటిని కూడా ఈరోజు డెస్ట్రాయ్ చేయడం జరిగింది. అలాగే రీసెంట్గా మన దృష్టికి వచ్చిన విషయం ఏంటంటే చాలామంది వాళ్ళ 2-వీలర్స్కి కావచ్చు, ఈ ఆటోస్కి కావచ్చు, ఈ ఎల్ఈడి ఫోకస్ లైట్స్ అంటే వాటికి వచ్చేటటువంటి రెగ్యులర్ లైట్లు కాకుండా ఎక్స్ట్రా ఫోకస్ కోసం అని చెప్పి ఎల్ఈడి లైట్స్ పెడుతున్నారు. అవి పెట్టడం వల్ల ఎదురు వచ్చే వ్యక్తికి రోడ్డు సరిగా కనపడకపోవటం, ఆ లైట్ కండిషన్ వల్ల రోడ్డు మీద జడ్జిమెంట్ లేకపోవడం, దానివల్ల కూడా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయని చెప్పి మనకు దృష్టికి రాగా దాని మీద కూడా లాస్ట్ 3 daysలో కూడా స్పెషల్ డ్రైవ్ టేకప్ చేశాము. ప్రజలు ట్రాఫిక్ వీటి పట్ల, రోడ్ డిసిప్లిన్ పట్ల కొంచెం అవగాహన పెంచుకొని దయచేసి. ఆంధ్రప్రదేశ్లో పొగాకు వేలం ప్రక్రియ నేటి నుండి ప్రారంభమైందని బోర్డు చైర్మన్ యశ్వంత్ కుమార్ తెలిపారు. మొదటి దశలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 7 వేలం కేంద్రాల్లో ఈ ప్రక్రియను మొదలుపెట్టినట్లు తెలిపారు. జంగారెడ్డిగూడెం పరిధిలోని 18, 32 ప్లాట్ఫామ్లలో పాటు మరిన్ని చోట్ల వేలం నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి రైతు తన పంటను లాభసాటి ధరకు అమ్ముకునేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పొగాకు బోర్డు రైతుల పక్షాన ఉంటూ చివరి ఆకు అమ్ముడయ్యే వరకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రూపాయలు కావాలని చెప్పి అడగడం జరిగింది. వారు చాలా పెద్ద మనసు చేసుకుని మా రైతులకి 265 రూపాయలు కనీ విని ఎరగని రేటు ఇచ్చి మమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్దాం అనుకున్న వాళ్ళు ఎక్కడికో పతనానికి పాతాళానికి తొక్కేశారని చెప్పి మా రైతులందరి తరపున నేను ఆవేదనతో ఈ మాట అంటున్నాను. 290 రూపాయలు లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసి 456 రూపాయలు హైయెస్ట్కి వెళ్ళింది. అటువంటి పొగాకు మార్కెట్ని 450 రూపాయల మార్కెట్ తోటి వ్యవసాయం చేసిన మా రైతులు 265 రూపాయలు పొగాకుకి రేటు పెట్టారు అంటే అది ఎంత అన్యాయమో, ఎంత అధర్మమో తెలుసుకుని టొబాకో బోర్డు ఏ విధమైన యాక్షన్ తీసుకుంటుందో
కంపెనీలకి ఇది ధర్మం అనిపిస్తే, రైతులకి ఈ 265 రూపాయలు ఇవ్వటం ధర్మం అనిపిస్తే మేము దానికి ఆ ధర్మానికి మేము రైతులందరూ కట్టుబడి ఉంటాం. ఇది ఒక నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం కొండమల్లెపల్లి పశువుల సంత ఈసారి రికార్డు స్థాయిలో నిలిచింది. బహిరంగ వేలంపాటలో ఉత్కంఠభరితంగా సాగిన పోటీలో కల్వకుర్తికి చెందిన వర్కాల భాస్కర్ రెడ్డి చివరికి పై చేయి సాధించారు. భారీ పోటీ మధ్య ఆయన 3,80,00,000 రూపాయల 1,000 రూపాయలకు సంత హక్కులను దక్కించుకొని అందరి దృష్టిని ఆకర్షించారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి ధర గణనీయంగా పెరగడం విశేషం. గత ఏడాది ఇదే సంత 1,22,55,000 కుదరగా ఈసారి 3 రెట్లకు పైగా పెరగడం స్థానికంగా చర్చనీయాంశమైంది. వేలం నిర్వహించడం జరిగింది. దాంట్లో మనము గత సంవత్సరం 2025-26 సంవత్సరానికి అప్పుడు వేలంపాట నిర్వహించగా అప్పుడు 1,22,55,000 పాడిన వేలంపాటను ఈసారి ఆ వేలంపాటను అనుసరించి మనము ఉజ్జాయింపు ధర ఇవ్వగా వేలంపాట యొక్క అప్సైడ్ ప్రైస్ తోటి మొదలు పెడితే ఇక్కడ మనం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద వేలంపాట నిర్వహించడం జరిగింది. దాంట్లో ఈ వేలంపాటలో భాగంగా 27 మంది డీడీలు చెల్లించగా అందులో 2 సరైన పత్రములు సమర్పించగా వారు రిటర్న్ తీసుకెళ్లారు. అదేవిధంగా 25 మంది డీడీలు చెల్లించి 10 లక్షల డీడీ. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం పైనంపల్లి గ్రామ శివార్లోని గంగమ్మ ఆలయంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. అర్ధరాత్రి ఆలయంలో చెరబడిన దొంగలు అమ్మవారి మెడలోని 2 బంగారపు పుస్తలను అపహరించుకుపోయారు. ఉదయాన్నే ఆలయానికి వచ్చిన పూజారి విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కొట్టేసి వేరే వాళ్ళు అంటే మా రిలేషన్ అనమాట. సమాధి కాదు, నా ల్యాండ్ని కొట్టేసి వేరే వాళ్ళు అంటే మా రిలేషన్ అనమాట. గుంటూరు జిల్లా పల్నాడు మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం కొత్త పుల్లారెడ్డిగూడెంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. పల్నాడు ఎస్పీ బి కృష్ణారావు ఆదేశాల మేరకు డీఎస్పీ వెంకటరమణ ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ చేపట్టారు. ఈ తనిఖీలలో భాగంగా గ్రామంలో అనుమానాస్పదంగా ఉన్న వాహనాలు, వ్యక్తులను వివరాల సేకరణ తనిఖీల్లో 31 బైకులు, 9 గొడ్డళ్లు, 7 కత్తులు, 7 గడ్డ పలుగులు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా 2 లీటర్ల నాటు సారా మరియు మద్యం ఒక కేసును పోలీసులు సీజ్ చేశారు. ఫ్యాక్షన్ గొడవలు తగ్గించడానికి ప్రజలు శాంతియుతంగా ఉంచాలనే ఉద్దేశంతో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మారణాయుధాలు అయితేనేమి అవన్నీ సీజ్ చేసుకోవడానికి, వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి, ఈ గొడవల్లో వాళ్ళు వెళ్లకుండా శాంతమైన జీవనం గడపడానికి వాళ్ళని ఆ దిశగా మనం నడపడానికి ఈరోజు క్యాష్ అవుట్ చేస్తూ ఉన్నాం. ఈ భాగంగా గ్రామంలో సెర్చ్ చేసినప్పుడు దాదాపు 30 వాహనాలు రికార్డ్స్ ఉన్నాయని చూస్తున్నాం. దానికి రికార్డ్స్ ఉన్నాయా లేదా అని కరెక్ట్గా, దాంట్లో ఏమైనా దొంగ బండ్లు ఉన్నాయా అన్నీ వెరిఫై చేయడానికి అన్నీ కూడా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇంట్లో ఉన్నటువంటి మారణాయుధాలు దాంట్లో 13 క్రోబార్స్ ఉన్నాయి, తర్వాత గొడ్డలు 4, సికిల్స్ 4, ఇవన్నీ కూడా తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా దేనికోసం పెట్టుకున్నారు? మామూలుగా జంట నగరాల్లో వేసవి ఎండలు మండిపోతున్నాయి. రోడ్లపై నడిచే ప్రతి అడుగు అగ్ని పరీక్షలా మారితే తాజాగా అక్కడక్కడ వర్షాలు పడడంతో కొంత మేరకు వాతావరణం చల్లబడిన ఎండలతో వేసవి తాకిడికి ప్రజలు విలవిల్లాడుతున్నారు. ఫలితంగా దాహంతో అలమటిస్తున్న ప్రజలకు ఓ చల్లని ఊరటగా నిలుస్తున్నారు యూత్ ఐకాన్ కందకట్ల సిద్ధురెడ్డి. శంషాబాద్ బస్టాండ్ వద్ద డబ్బులు వద్దు, మీ ఆశీస్సులు చాలు అంటూ నాణ్యమైన చల్లని మజ్జిగను ఉచితంగా అందిస్తున్నారు. ప్రతి గ్లాస్ మజ్జిగలో ఆయన మనసు ఉందని, ప్రతిరోజు సుమారు 30,000 రూపాయలు ఖర్చు చేస్తూ వేలాది మందికి దాహం తీర్చుతున్నట్లు ఆయనతో ఉన్న సహాయకులు తెలిపారు. ఆయన చేస్తున్న మానవ సేవలో భాగమైన కేవలం పానీయం కాదు, ఇది మానవత్వానికి చల్లని రూపమని ప్రశంసలు అందుకుంటున్నారు. చేసేది అందరికి వస్తుంది, బట్ మా ఫ్రెండ్ ఏంటంటే ఈ మజ్జిగ పెట్టే కన్నా ముందు జస్ట్ సమ్మర్ రాగానే అందరూ ఆలోచిస్తుండొచ్చు, కానీ సమ్మర్ రాకముందు నుంచి ఆలోచిస్తున్నాడు. అంటే ఒక 2 months బిఫోర్ నుంచే ఇంకెప్పుడు సమ్మర్ వస్తుంది అన్న ఫోన్ వచ్చింది,
ఆయనకు కళ్ళులో అప్పుడే నీళ్లు తిరిగేసినాయి. అన్నపూర్ణ శ్రీశైలం మల్లికార్జున స్వామి ఎక్కడున్నాడు గాని ఆయన పోయి అదే స్విమ్మింగ్, సైక్లింగ్, అథ్లెటిక్స్లో 70 సంవత్సరాల వయసులో కూడా జాతీయ స్థాయిలో ఎన్నో గోల్డ్ మెడల్ సాధించి భారతదేశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చిన మాజీ సైనికుడు కె సీతారామయ్య గల్ఫ్ దేశాలలో యుద్ధం ఆగాలని వినూత్నంగా కార్యక్రమాలు చేపట్టారు. దీంతో ఆయనపై ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, మరి రాజశేఖర్ రెడ్డిలు ప్రశంసలు కురిపించారు. గల్ఫ్ దేశాలలో జరుగుతున్న యుద్ధం విరమించి శాంతి చేకూరాలని, విశ్వశాంతి కోసం పంచభూతాల సాక్షిగా 11 కిలోమీటర్ల రన్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. అయినా సైకిల్ వేసుకొని ఉరుకుతుంటాడు పొద్దుగాలే. అంతేగా నాకుందే అది కదా బండి స్కీమ్ అది అదే అన్ని దాంట్లోనే రాసింది 72 సంవత్సరాలు. అయినా సైకిల్ వేసుకొని ఉరుకుతుంటాడు పొద్దుగాలే. అంతేగా నాకుందే అది కదా బండి స్కీమ్ అది అది ఉరుకుతాను 32 సంవత్సరాలు. అయినా సైకిల్ వేసుకొని ఉరుకుతుంటాడు పొద్దుగాలే. అంతేగా నాకుందే అది కదా బండి స్కీమ్ అది అదే అన్ని దాంట్లోనే రాసింది 72 సంవత్సరాలు. అయినా సైకిల్ వేసుకొని ఉరుకుతుంటాడు పొద్దుగాలే. అంతేగా నాకుందే అది కదా బండి స్కీమ్ అది అది ఉరుకుతాను 32 సంవత్సరాలు. అయినా సైకిల్ వేసుకొని ఉరుకుతుంటాడు పొద్దుగాలే. అంతేగా నాకుందే అది కదా బండి స్కీమ్ అది అదే అన్ని దాంట్లోనే రాసింది 72 సంవత్సరాలు. అయినా సైకిల్ వేసుకొని ఉరుకుతుంటాడు పొద్దుగాలే. అంతేగా నాకుందే అది కదా బండి స్కీమ్ అది